రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. టీవీ వ్యవహారం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఐఏఎస్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను తిప్పికొడతామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసత్య వార్తలు, బూతు వ్యాఖ్యలపైన తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. ఎన్టీవీ లైసెన్స్ రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. సైతం రద్దు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కి ముఖ్యమంత్రి లేఖ రాయబోతున్నారట. ఇక బూత్ కథనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపైన కఠినాత్మకమైన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక ఈ వ్యవహారానికి మద్దతిస్తున్నటువంటి బీఆర్ఎస్, వైసీపీలకు సైతం సరైన సమాధానం ఇవ్వాలని పార్టీ వర్గాలను ఆదేశించానంటూనే ఎన్టీవీకి మద్దతుగా మాట్లాడిన జగ్గారెడ్డిపై కూడా సీరియస్ అయ్యారు ఆయన. ఈ బూతు వార్తా కథనం వెనుకేసుకున్న వారు ఎంతవారైనా అరెస్టు తప్పదు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. జగ్గారెడ్డి సైడ్ పైన కూడా ఆయన ఆగ్రహం వెళ్లగక్కారు. జగ్గారెడ్డి కూడా మాట్లాడుతూ, ఇప్పుడు పండగ జరుగుతోంది, రాత్రి అరెస్టు తప్పదేమో, అది పోలీసులు కూడా కొంత ఆలోచించాలి. నేను పోలీసు వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోరుతున్నా, వారికి నోటీసులు ఇవ్వండి, విచారణకు పిలువండి, విచారణకు హాజరు కాకపోతే ఆ తర్వాత తీసుకోండి, డ్యూ ప్రొసీజర్ని పాటించండి. డ్యూ ప్రొసీజర్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా రాత్రి టెర్రరిస్టుల మాదిరిగా, ఉగ్రవాదుల మాదిరిగా అరెస్ట్ చేస్తానంటే తగదు అని హరీష్ రావు అండ్ కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం, వాళ్ళు మాట్లాడడం చూసాం. హరీష్ రావు డీజీపీతో కూడా మాట్లాడుకొచ్చారు. మా అబ్బాయి 6th కి వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.